అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. వెల్కమ్ టు జానూస్ నేచర్. నేను మీ ఝాన్సీ. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటో అనుకుంటున్నారో, ఒక పెద్ద హార్వెస్ట్ అని చెప్పాలి. ఈ సీజన్లో వింటర్ వెజిటేబుల్స్కి ఇది లాస్ట్ హార్వెస్ట్ అని చెప్తాను. ఇంతకుముందు మన ఇంటికి వచ్చే వాళ్ళందరూ కాలీఫ్లవర్, క్యాబేజ్ ఏవి ఉంటే అవి తీసుకెళ్ళేవారు. బట్ వీడియోస్ తీయలేదు. ఒక్కసారి కూడా నాకు తెలిసి, అంటే వీడియోస్ తక్కువ తీశాను నేను. సో నాకు తెలిసి అవన్నీ చూపించానో లేదో కూడా తెలీదు. బట్ ఈరోజు అయితే మన వింటర్ వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోస్ తీయడానికి టైం ఉండాలి, అన్నీ కూడా ఉండాలి కదండి. అన్నీ కలిసి వస్తే ఒక మంచి వీడియో అవుతుంది. సో బెంగళూరు వెళ్ళొచ్చాక మధ్యలో ఒకసారి అమ్మ వదిన హార్వెస్ట్ చేశారు. అండ్ ఇప్పుడైతే సెకండ్ హార్వెస్ట్ అండి. బెంగళూరు నుంచి వచ్చాక సెకండ్ హార్వెస్ట్ ఇది. సో ఇప్పుడైతే హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాము. హార్వెస్ట్లోకి వెళ్ళే ముందు నాకు చాలా ఆనందం కలిగించిన విషయం నేను మీతో షేర్ చేసుకుంటాను. పసుపు వీడియో అండి. ఫస్ట్ 2 days అసలు వీడియో 100 కూడా దాటలేదు. అది చాలా బాధాకరంగా అనిపించింది నాకు ఆ సిచ్యువేషన్ అయితే. ఇదేంటి అసలు మంచి వీడియోస్ వెళ్ళవా అసలు అని అనిపించింది. సో 3rd day నుంచి ఒక మిరాకిల్ జరుగుద్ది కదా, అట్లా ఒక మిరాకిల్ జరిగి 10K వ్యూస్ వరకు వెళ్ళింది. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఆ వీడియోని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ బుట్ట పొంగల్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్నానండి. సో చాలా బాగా అనిపించింది. అండ్ చాలా పెద్ద బుట్ట కూడాను. సో చాలా వెజిటేబుల్స్ ఇందులో కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ అయితే క్యాప్సికమ్ రెడీ అయిపోయండి. మధ్యలో ఒకసారి హార్వెస్ట్ చేశారు. అండ్ ఇవి నాకు తెలిసి ఒక 7-8 times పైనే హార్వెస్ట్ చేసాము. సో ఇప్పుడైతే హార్వెస్ట్ చేద్దాం రండి. చూడండి, సో గ్రీన్ క్యాప్సికము ఎంత బాగా వచ్చాయో చూడండి. సో ఇదైతే బాగా పండిపోయింది, బలం అస్సలు సరిపోవట్లేదు. ఇది చూడండి పండిపోయింది ఇక్కడ. సో ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. సో చూడండి క్యాప్సికమ్. సో ఒక 4 ఉండే ఫ్యామిలీకి ఒక 2 మొక్కలు వేసుకుంటే నాకు తెలిసి సరిపోతుందండి. ఇది పాపం బలం లేక, బలం అని కాదు కానీ కిందకి అయిపోయింది. సో వాటర్ వేసే ప్రతిసారి దీనికి వెళ్ళిపోయేది అన్నమాట. సో అక్కడ ఎదగకుండా అయిపోయిందేమో అనుకుంటున్నాను. ఎంత బాగా వచ్చాయో. సో చాలా బాగా గ్రో అవుతుందండి. సో క్యాప్సికమ్ని కూడా మనం ఇంట్లోనే పండించుకోవచ్చు. సో ఇంకా ఈ పిందులన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా రెడీ అవుతాయి. సో చామదుంపలు వీడియో, అసలు చామదుంపలు ఎంత బాగా వచ్చాయో అండి. మరి ఎందుకు ఆ వీడియో వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ చామదుంపలు పెట్టేశాను వెంటనే. సో పెట్టినాక చూడండి మొలకలు ఎలా వచ్చినాయో. సో మనం లేట్ చేయకుండా ఎప్పుడు వెజిటేబుల్స్ అప్పుడు పెట్టేసుకుంటే, సో మనం పెట్టే టైంకి కరెక్ట్గా పెట్టేసుకుంటే అవి ఈల్డ్ అనేవి వస్తాయండి. సో సీడ్స్ పెట్టే విషయంలో మాత్రం బద్దకించకూడదు అసలు. సో అక్కడ క్యాప్సికమ్ కోసం కదా, ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఎదగట్లేదు. సో ఇది వంకర్లు తిరిగింది అన్నమాట. సో క్యాప్సికమ్ చూడండి ఎన్ని వచ్చాయో. సో వంకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, గబగబా హార్వెస్ట్ చేసేసుకుందాం. సో పెద్ద వంకాయలండి, చాలా పెద్దగా ఉన్నాయి వంకాయలు. నేను ఎక్కువ మొక్కలు పెడతాను ఎందుకంటే ఇవి ఈల్డ్ బాగా వస్తాయి. నెక్స్ట్ ఏంటి అంటే రెగ్యులర్గా హార్వెస్ట్ ఉంటుంది. అండ్ 3rd పాయింట్ ఏంటి అంటే మనకే కాకుండా మన పక్కనుండే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. సో అందుకని వంకాయలు ఎక్కువగా పెడతా ఉంటాను, ప్లాంట్స్ అనేవి.
అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం. సో కొంచెం లేట్ చేయటం వల్ల కొన్ని ఇదైపోయినాయండి. సో సీడ్స్ కుంచేస్తాను. ఇది చాలా పెద్దగా ఉంది చూసారు కదా, బాగా ముదిరిపోయింది. ఇప్పుడు మనం తీసినా కూడా వేస్ట్ అయిపోతుంది. సో సీడ్స్ కుంచేస్తే మనం 10 మందికి ఇవ్వచ్చు అన్నమాట. సో వంకాయలు సీడ్స్కి ఎవ్రీ టైం, నాట్ ఓన్లీ వంకాయ అండి, ఏదైనా కానివ్వండి నేను సీడ్స్కి ఉంచుతూ ఉంటాను. నేను గ్రో చేసే ఏ వెజిటేబుల్స్ అయినా కూడా గ్రో చేస్తాను. తెల్ల వంకాయ ఇంకా ఎదగదు, ఎందుకు అంటే వంకరలు అయిపోయింది. కనిపించట్లేదు అస్సలు. ఇలా లేతగా ఉంటే చాలా టెండర్గా ఉంటుంది కర్రీ అనేది. సో తెల్ల వంకాయ చెట్టుకి ఈ మధ్య లేను కదండి, పుచ్చులు అయితే లేవు, బట్ వంకరగా అయితే అయిపోయింది. సో ఇవి ఉన్నా ఇంకా ఎదగవండి, వంకరలు అయిపోయినాయి. సో రాడిష్ అయితే వేసానండి. ఇక్కడంతా కూడా లైక్ క్యాటర్పిల్లర్స్ వచ్చి కొరికినట్టు అనిపిస్తున్నాయి. ఇవన్నీ కొరికేసినాయి. ఆ టబ్లో అయితే బాగున్నాయి, ఒకసారి చూడండి. సో గార్డెన్లో ఈ కుండీకి తప్ప మిగిలినదంతా కూడా చాలా హెల్తీగా ఉంది. సో ఇక్కడైతే వంకాయల పండగనే చెప్తాను. సో ఫస్ట్ గబగబా హార్వెస్ట్ చేసుకుందాం. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది, బట్ ఏంటి అంటే తొందరగా లైట్ ఫేడ్ అయిపోతుంది. నాకైతే పసుపు వీడియో చూసినాక 1000 ఏనుగుల బలం వచ్చిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. సో అక్కడ కూడా ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం. సో ఈ మొక్క అయితే ఎండింగ్కి వచ్చిందండి. ఇందులోనే మళ్ళీ టమాటా మొక్క వచ్చింది. మనం కిచెన్ వేస్ట్ కంపోస్టింగ్ ఎక్కువ కదా, సో టమాటా మొక్క అనేది వచ్చేసింది. సో ఇట్లా వంకర్లు అయిపోయిన కాయలు ఎప్పటికప్పుడే తుంచేసి పడేయాలండి. అండ్ ఇది చూడండి ఒకసారి, విత్తనాలు కానీ ఉంచాను, ఎంత బాగా పగిలింది చూసారా. సో కాయ ఇప్పుడు సీడ్ చాలా మంచిగా రెడీ అవుతుంది. సో ఇట్లాంటి స్ట్రాంగ్గా హెల్తీగా ఉండే కాయల్ని మనం విత్తనాలు ఉంచుకోవాలి. సో చాలామంది చెప్తూ ఉంటారు విత్తనాలకు ఉంచితే నెక్స్ట్ కాయలకి బలం ఉండదు అలా అని. సో మనం ఒక 5-6 మొక్కలు వేసుకున్నాం అనుకోండి, అందులో ఒక మొక్క మాత్రం విత్తనాలు గుంజేస్తాను నేను. ఎందుకంటే విత్తనాలు మన దగ్గర ఉన్నాయనుకోండి, చాలామందికి మనం షేర్ చేయగలుగుతాం. అండ్ మనకి కూడా చాలా బాగా పనికొస్తాయి. ఎందుకంటే మన చేతులతో గ్రో చేసిన విత్తనాలని మళ్ళీ మనం ఇదే తోటలో యూజ్ చేస్తాం కాబట్టి. ఇక్కడ చూడండి ఈ వంకాయ ఎంత బాగుందో చూసారా. బుట్ట అయితే ఫిల్ అయింది. నేను మళ్ళీ ఎంటీ బుట్ట తీసుకొచ్చాను. సో నేను మీకు ఒకటి చూపించాలి. బంగాళదుంపలు అండి మొలకలు వచ్చాయని వేశాను, బెంగళూరు వెళ్ళే ముందే వేశాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవన్నీ కూడా పట్టుటో ప్లాంట్స్ అండి. సో మన గార్డెన్లో మనకంటే ఎక్కువగా బర్డ్స్ తింటాయి. అది ప్రతి వీడియోలో రిపీట్ చేయడం అవుతుంది, ఎందుకంటే వాటిని నేను మర్చిపోలేకపోతున్నాను. సో టమాటా ప్లాంట్స్ అయితే ఎండింగ్కి వస్తాయండి. సో ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను. ఎంత బుజ్జుగా ఉన్నాయో ఒకసారి చూడండి. మధ్యలో చాలాసార్లే హార్వెస్ట్ చేశారు. ఇవి ఆల్టర్నేట్ డేస్ పండిపోతూ ఉంటాయండి. సో ఎంత భలే వచ్చాయి అసలు. ఇవి కంపోస్టింగ్ ద్వారా వచ్చినాయనండి. టమాటాలు లాస్ట్ ఇయర్ చాలా బాగా కోసాం, ఇయర్ కూడా అంతే బాగా కొయ్యాలని మీరందరూ కూడా బ్లష్ చేయండి. బెంగళూరు వెళ్ళొచ్చేసరికి మొక్క ఇదైపోయిందండి. ఇప్పుడు మళ్ళీ చిగుళ్ళు వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ.
ఏంటో కొన్ని లాస్ అయ్యాం, మరి వెళ్ళక తప్పదు కదా కొన్ని. సో అదనమాట. లాస్ట్ టైము మొన్న పసుపు హార్వెస్ట్లో ఎవరో చెప్పారన్నమాట, కామెంట్ చేశారు, మీ బంతిపూల తోటకినా అండ్ మీ పసుపుకి దిష్టి తీయండి, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా కాస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడైతే అక్కడ కూడా టమాటాలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. సో ఇది క్రీపర్లా పైకి వెళ్ళిపోతుందండి, చూడండి. చిలకలు అయితే చాలా బాగా తింటాయి. సో టమాటాలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఎన్ని ఉంటాయో మీరే చెప్పాలి. సో చూసారు కదా, ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసేద్దాం. ఓకే. సో బెంగళూరు వెళ్ళొచ్చినాక పచ్చిమిర్చి పరిస్థితి ఇలా ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేసేద్దాం. కాయలు అయితే చాలా బాగున్నాయి, మొక్క అయితే ఎండిపోయింది. సో గబగబా అన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దాం. హార్వెస్ట్ చేసి మళ్ళీ కొత్తవి పెట్టేసుకుందాం. ఎంత బాగా అయ్యాయో అసలు పచ్చిమిర్చి. కొన్ని అయితే చాలా బాగున్నాయండి. అసలు ఎంత బాగా వచ్చాయండి బాబు. ఇవైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. అంతే కదండి, మొక్క ఫ్రెష్గా ఉంటే వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి. అక్కడ చూడండి, యాపిల్ ట్రీ మధ్యలో వేసాను. సో అది ఎంత బాగా వచ్చిందో పచ్చిమిరపకాయలు చూడండి ఒకసారి, ఎంత బాగున్నాయి కదండి. ఇవి కారం కూడా చాలా బాగుంటున్నాయండి. ఒకటే మొక్కకి ఎన్ని వచ్చాయో అసలు. సో ఎంత బాగున్నాయో. కట్ చేస్తుంటే ఇంకా ఉంటూనే ఉన్నాయి. సో చూడండి పాపం, ఇది ఆ లోపలికి కదా, ఇలా తీసేసరికి ఇలా అయిపోయింది. ఓకే. అండ్ ఇక్కడ అంజీరాస్ కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. మనకి రెగ్యులర్గా గార్డెన్లో వచ్చే ఫ్రూట్స్ అండ్ అంజీర్ అండ్ జామ చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే ఇప్పుడు చిలకలు తినేసినాయి. రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వస్తాయి, ఇది వాటికే వదిలేస్తున్నాను, ఇదైతే నేను తీస్తున్నాను. సో చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ కోసొచ్చేద్దాం, ఆ తర్వాత ఆకుకూరలు కోసుకుందాం. సో కాలీఫ్లవర్ కోసే ముందు ఇవి కూడా కోసుకుందాం. ఇక్కడ మర్చిపోయానండి చెట్లు, అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి. సో ఒక్కొక్క మొక్కకి గుప్పెడు వచ్చినా కూడా సరిపోతుందండి మనకి. దాక్కుంటున్నాయి హార్వెస్ట్లో, అవి ఏం చేయను మరి, వెతుక్కోవాలి. పచ్చిమిరపకాయలు అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసే వెజిటేబుల్స్ ఏవైనా కూడా కొంచెం ఎక్కువ ప్లాంట్సే మనం పెట్టుకోవాలి. ఈరోజు మనం కోసే కాలీఫ్లవర్స్కి బుట్ట కూడా సరిపోదండి. సో చూద్దాం ఎన్ని వస్తాయి, ఎందుకంటే ఇదే ఆఖరు హార్వెస్ట్. అన్నీ కూడా ఇప్పటి వరకు కోసేసాం, చాలామంది గెస్ట్లు అయితే తీసుకెళ్ళారు. సో ఇప్పుడైతే నేను మొన్న ఇవన్నీ కూడా పసుపు డబ్బులు అన్నీ ఖాళీ చేశాను కదా, సో మనం పెట్టే దానిలోనే మళ్ళీ పెట్టకూడదని చెప్పేసి ఈ పసుపు అదినా. సో ఇవన్నీ కూడా విత్తనాలు అనేవి పెట్టాను. ఇది తెల్ల కాకరకాయ అండి, అండ్ ఇవి బీరకాయలు, అండ్ ఇది నార్మల్ కాకరి, అండ్ ఆనపకాయలు. సో ఇవి కూడాను ఆనపకాయలే, మన దగ్గర సీడ్సే. అండ్ ఇవన్నీ గోరు చిక్కుళ్ళు. అండ్ ఇది మన బ్యూటిఫుల్ క్యాబేజీ చూడండి, కాలీఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు, చూసారా. అండ్ మీకు తెలుసు కదా నేను ఏదైనా సీడ్స్ కుంచుతాను అని, ఇదైతే సీడ్స్ కుంచిన మొక్క.
అండ్ నా ఆత్రానికి వేసేసాను అప్పుడు. ఇప్పుడు మాత్రం ఎలా కొయ్యాలో తెలియట్లేదు, అక్కడ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఇవి హార్వెస్ట్ చేసేద్దాం. కనిపిస్తున్నాయా? అండ్ ఇక్కడైతే గులాబీ మొక్కల మధ్యలో ఉంది చూడండి. సో బుట్ట అయితే కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడైతే హార్వెస్ట్ అనేది స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ ఇదైతే నేను పిక్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే చూసారా, సాయిల్ ఇట్లా దులిపితే ఇది పడిపోతుందండి. సాయిల్ అంత ఫర్టైల్గా ఉండాలి. సో ఇది ఇప్పుడు దులుపుదాం. డన్. క్యాబేజీ ఫ్లవర్ ఎట్లా ఉందో మీరు కూడా చెప్పండి. సో ఎంజాయ్ చేస్తున్నారా హార్వెస్ట్ని? సో ఇది ఇక్కడ పెడుతున్నాను, తర్వాత ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను. సో ఇదైతే చిన్నదని, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. సో మనం కాలీఫ్లవర్ సాయిల్ ఎప్పుడు కూడా లూజ్గా ఉంచుకోవాలి. ఇలా కొట్టగానే చూసారు కదా, సాయిలే లేదు, దీనికి మట్టే అంటుకోలేదు. అండ్ ఇందులో నేను బీరకాయలు వేసాను. బీరకాయలు మొదట్లో ఇది వేసాను, ఇప్పుడు బీరకాయలు క్రాప్ అయిపోయింది. సో అందుకని ఈ ఫ్లవర్ చిన్నగా వచ్చింది. అండ్ ఇదొకటి, ఇది చూడండి చాలా పెద్దగా వచ్చింది. సో ఇదైతే ఎంత పెద్దగా ఉంది చూసారు కదండి. సో హార్వెస్ట్ చేద్దాము. వచ్చింది. సో మనకే కాకుండా మన గెస్ట్లకి అండ్ తర్వాత మన ఇంటికి వచ్చే విజిటర్స్కి అండ్ మా వీధిలో వాళ్ళకి, ఇప్పుడు ఇవి మనకి అండ్ ఫ్యూచర్లో అందరికీ విత్తనాలు సీడ్లింగ్కి. సో అన్నీ ఒక మొక్క తెచ్చుకున్నాము అంటే మొక్కని మనం అట్లా విత్తనాలు అనేవి గ్యాదర్ చేసుకోవాలి. సో కోసి నాకు ఆయాసం వస్తుంది. యాక్చువల్లీ చెప్పాలి అంటే కాలీఫ్లవర్ని చూసి ఆనందం తట్టుకోలేకపోతున్నాననే చెప్తాను నేనైతే. సో ఇదైతే ఈజీగా హార్వెస్ట్ చేసేయచ్చు, కానీ ఇది లాగటానికి అస్సలు అవ్వట్లేదు. అస్సలు అవ్వట్లేదు లాగటానికి. ఓ గాడ్, పైకి అయిపోవడం ఒకటి, అండ్ తర్వాత అది వాటర్ కూడా నిన్నటి నుంచి చేయలేదు నేను. సో లాగటానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా కాదు, నా శక్తిని కూడబెట్టుకోవడం మరి లాగుతున్నాను, అయినా అవ్వట్లేదు. ఓ గాడ్, అవ్వట్లేదండి. మా వారు తీస్తారు, నేను తీయలేకపోతున్నాను. చాలా వరకు నేను వీడియోస్లో మిస్ అయిపోతాను. సో ఈ ఇయర్ అయితే కాలీఫ్లవర్స్ చాలా వచ్చినాయి, అవన్నీ పోను. మా ఆయన గారు కూడా ఇది వేరులతో తీయలేకపోయారు అన్నమాట, తీశారు, వేరులతో తీశారు, మొత్తానికి ఎట్లైనా ప్రయత్నించారు. సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇదొకటి, ఇందులో రెండు వేసారని కూడా నేను మర్చిపోయాను, అంటే ఇది చాలా చిన్నది అయిపోయిందిలేండి. సో సైజు మనకి నేల మీద వచ్చే సైజు కంటే బాగా వచ్చాయండి. మీరు గమనించినట్టయితే సైజెస్ చూడండి అసలు. సో మనం ఎన్ని ఫామ్స్ పెట్టుకున్నా, ఎంత ఇది చేసినా కానివ్వండి, టెర్రస్ గార్డెన్లో ఒకవైపు బీరకాయలు పండిస్తూ మనకుండే తక్కువ ప్లేస్లో ఇంత మంచిగా వెజిటేబుల్స్ గ్రో చేస్తూ సైజు క్వాంటిటీ చాలా బాగుంది. సో నా గార్డెన్కి అయితే నేనైతే విక్టరీ సింబల్ ఇస్తాను, ఎందుకంటే చాలా గర్వంగా అనిపిస్తుంది ఇవి ఇట్లా అయినప్పుడే. సో ఇప్పుడు ఇవి కూడా తీసేద్దాం. ఓ గాడ్, అసలు ఇది ఎత్తడానికే చాలా ఘోరంగా ఉంది. ఇంకొక 1-2 డేస్ అయితే కంప్లీట్గా ముదిరిపోతాయండి. ఇప్పటికే లేట్ చేసేసాం. యా, సో ఇదైతే చాలా చిన్నది వచ్చింది. సో ఇది ఆకులన్నీ తీసేద్దాం ఇప్పుడు. చూసారా? సో ఈ చిన్నది ఏంటి అంటే
నేను ఇంట్లో ఉంచుకుంటాను. సో పెద్దవి ఏం చేస్తాను అంటే అస్సలు ఏమి ఇది చేయకుండా ఇట్లానే అమ్మాలకి అత్తయ్యలకి మా ఆడపడుచులకి ఇట్లానే పంపిస్తాను. సో అందుకని ఇవి తీయట్లేదు. చిన్నవి ఉంటే కనుక అవి తీసేస్తాను. ఓకే, పట్టుకొని నా 2 చేతులు లాగేస్తున్నాయండి. ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి అంటే అస్సలు బరువైతే మొయలేకపోతున్నాను. చూడండి, చిన్నవి నా బుట్టలోకి వెళ్ళినవి కాకుండా ఇవి మంచివి, చాలా పెద్ద సైజు ఒక 5 వచ్చాయి. నేనైతే మొయలేకపోతున్నాను. సో కిందకైతే వెళ్ళిపోదాం. గాడ్, అయితే మొయలేకపోతున్నానండి. కిందకి వెళ్ళిపోదాం అర్జెంటుగా. చలో. సో ఇవన్నీ నీట్గా డెకరేట్ చేసుకుంటున్నాను. సో మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు. సో పెద్ద లీవ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. ఇది కదా హార్వెస్ట్ అంటే, అంతేనా? సో ఈ వీడియోని కూడా మీరు అంతే పసుపు ఎలా వెళ్ళిందో అంతే బాగా వెళ్ళాలి. సో ఇప్పుడైతే తోటకూరలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం. సో తోటకూర ఎప్పుడు కూడా నేను ప్రత్యేకించి వేయనండి, ఎందుకంటే మనకి ప్లేస్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇలా ఏదో ఒక మొక్కల మధ్యలో వేసేస్తూ ఉంటాను. అండ్ కొన్ని అయితే మనం సీడ్స్ ఉంచుతాం కదా, సో అవి అలా గాలికి ఎగిరి పడతా ఉంటాయి. సో ఎంత బాగా వచ్చాయో. సో ఇక్కడైతే తోటకూర చూడండి ఎంత బాగుందో. సో ఇవి ఈ దగ్గర ఉండేవన్నీ కూడా ఇట్లా తీసేసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చేవి ఈజీగా వస్తాయి. ఆ కింద చిన్నవి అనేవి ఉంటాయి కదా, అవన్నీ కూడా గ్రో అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా ఆకుకూరలు ఇలా కట్ చేసిన వెంటనే ఇలా కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకు కడిగేటప్పుడు ఇసుక ఉండదు అండ్ ఈల్డ్ కూడా మనకి బాగా వస్తుంది. ఇవి కంపోస్ట్కి వెళ్ళిపోతాయి కాబట్టి. సో తోటకూర ఎప్పుడు కూడా ఫ్రెష్గా కోసుకుంటామండి. తోటకూర, పాలకూర మ్యాక్సిమమ్ నేనేం చేస్తున్నానంటే ఈ మధ్య ఎప్పుడు కూరగాయలు అప్పుడే కోసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కోసి మళ్ళీ స్టోర్ చేసి అది నాకు ఎందుకో నచ్చట్లేదు. సో అందుకని ఎప్పుడప్పుడే కోసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ స్టార్ ఫ్రూట్ మొక్క మధ్యలో కూడా తోటకూర వేసాను చూడండి. సో ఇది చూసారా స్టార్ ఫ్రూట్స్ ఎంత బాగా వచ్చినాయో, మళ్ళీ పెద్ద సైజు. సో ఇవి హార్వెస్ట్ చేసేద్దాం ఇప్పుడు తోటకూరలన్నీ. సో టేబుల్ అయితే సరిపోవట్లేదండి పాపం, అలా అడ్జస్ట్ అవుతున్నాను ఎందుకంటే మాది చిన్న ప్లేస్ కాబట్టి. సో ఇట్లాంటప్పుడు అనిపిస్తుంది పెద్ద ప్లేస్ ఉంటే ఇంకా ఎండి పండొచ్చో అని. సో ఇప్పుడైతే మనం పాలకూర కూడా కొంచెం ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. సో పాలకూర హార్వెస్ట్ చేద్దాము. తోటకూర అయితే చాలా బాగా వచ్చింది. ఎవ్రీ టైం తోటకూర పాలకూర హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. క్యాబేజ్ ఏంటి అంటే మనకి ఇంకా కొన్ని అయిపోయిన వరకు అందరూ తీసుకెళ్లారు, సో కొన్ని రెడీ అవ్వలేదు. సో అందుకని క్యాబేజ్ హార్వెస్ట్ చేయట్లేదు. పాలకూర రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ముదిరిపోకుండా ఇట్లా తీసుకుంటే మనకి ఇయర్ లాంగ్ వస్తాయండి. అండ్ తర్వాత వాటి విత్తనాలు ఇవన్నీ కూడా విత్తనాలు ఉంచుకోవచ్చండి. సో వీటి టైం అయిపోయినాక ఆటోమేటిక్గా అవే విత్తనాలు వచ్చేస్తాయి. అండ్ ఏంటి అంటే మన దగ్గర ఉండే విత్తనాలనే వేసానండి నేను. లాస్ట్ ఇయర్ నేను కలెక్ట్ చేసి పెట్టాను కదా, అవి ఎంత మందికి ఇచ్చానండి అసలు విత్తనాలు అయితే లెక్క లేదనమాట. సో హార్వెస్ట్ చేసి పిచ్చిదానిలా అయిపోతున్నాను, ఎందుకంటే హ్యాపీనెస్ దట్టు. క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉంది, ఫుల్గా గాలి కూడా వచ్చేస్తుంది. దానివల్ల అసలు మనకి లైక్ వర్షం వచ్చేస్తుందేమో అని ఇంకా గాబరా అయిపోతున్నాను. రెగ్యులర్గా ఇలా కట్ చేసుకోవచ్చు.
ఎప్పుడో 3 years బ్యాక్ తోటకూర పాలకూర విత్తనాలు నేను తీసుకొచ్చానండి, తర్వాత తేలేదు. సో ఇట్లా ఉంచేసి ఇవే నేను మళ్ళీ ఉంచేస్తున్నాను అనమాట సీడ్స్కి. సో వీటి ద్వారా ఎన్ని విత్తనాలు వస్తాయండి అసలు. సో నిమ్మకాయలు కూడా ఎవ్రీ టైం నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, ఎవ్రీడే రాలిపోతున్నాయి. సో అందుకు ఇంకా రాలక ముందే కొన్ని హార్వెస్ట్ చేసేద్దాం. మంచి రసం కాయలండి ఇవి. సో కొన్ని బాగా పండేవి హార్వెస్ట్ చేస్తే చాలా బాగా వస్తాయి అండ్ వాటికి కూడా బలం వస్తుంది. మళ్ళీ పూతంతా ఉంది కదా చూడండి, సో పూతంతా మళ్ళీ రెడీ అయిపోతుంది. సో రోజు ఇలా ఒక 5-6 కోసుకుంటా ఉంటానండి. సో ఈ లోపల కూడా రాలిపోయినాయి, అవి కూడా తీస్తాను. ఓ గాడ్, కొన్ని కొరికేస్తూ ఉంటాయి. ఆ కొరికేసి సగం అవి చేసే నష్టం అంతా ఇంత కాదు, చూసారా కొరికేసి ఎట్లా పడేసినాయో. అండ్ జాంకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాము. సో నిమ్మకాయలు వెళ్ళలేదన్నా రోజుకి ఒక 3 or 4 కోస్తూ ఉంటాను అండి. డైలీ రెగ్యులర్ హార్వెస్ట్లో అంజీర్ అండ్ జాంకాయలు చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే డైలీ మన ఫ్రెండ్స్ ఉన్నాయి కదా గార్డెన్ ఫ్రెండ్స్, అవి వచ్చి అసలు 1 గంట నేను లేట్ అయినా కానివ్వండి, నేనేమైనా లేట్ అవుతానేమో కానీ అవి మాత్రం లేట్ అవ్వవు అస్సలు. టైం మెయింటెనెన్స్ అంటే పక్కా టైంకి వస్తాయి. అవి చేయాల్సినవి చేస్తే చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడైతే ఆరెంజ్ ఉన్నాయి, టేబుల్ ఆరెంజ్, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. సో చూసారా ఇది ఎంత పెద్ద జాంకాయ. ఇప్పుడు తోటకూర కోసినప్పుడు ఆ మట్టి కాస్త పడిపోయింది. సో ఈ మొదట్లో ఉంది చూడండి, వీటికి ఈగలు కూడా వాలేసినాయి. సో పండు ఎంత చక్కగా దోరగా ఉంది కదా. సో శుభ్రంగా తింటాయండి, ఇట్లానే తిని అవి చేయాల్సినవి చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎక్కడ చూసినా గార్డెన్లో జాంకాయ మొక్కలే కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే అవి తినేసి ఆ సీడ్స్ అనేవి ఇక్కడ పడేస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి మళ్ళీ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడైతే ఇది ఈరోజు నా పేరు రాసి పెట్టుంది. సో ఇది ఇంకా పండలేదు కానీ అవి తినేస్తున్నాయి. సో ఇదైతే ఈరోజు నా పేరు రాసి పెట్టింది. ఆరెంజెస్ కూడా హార్వెస్ట్ చేద్దాం. సో నేను కనిపిస్తున్నానో లేదో కూడా నాకు తెలీదు. ఈ ఆరెంజెస్ అయితే ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసేద్దాం. చూసారా ఇవి వలిస్తే సేమ్ ఆరెంజ్ లాగే ఉంటాయండి, కానీ చాలా పుల్లగా ఉంటాయి. సో ఇవన్నీ పండిపోయి ఉన్నాయి కాబట్టి హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఎంత బాగా పండాయో. ఈరోజు టేబుల్ అయితే సరిపోలేదండి అసలు, నిజం చెప్పాలి అంటే. దేవుడు 4 చేతులు ఇచ్చుంటే బాగుండు అని ఇట్లాంటి టైంలోనే అనిపిస్తూ ఉంటుంది. సో చూడండి ఎన్ని ఆరెంజ్లు వచ్చాయో. సో అవతారం ఎలా ఉందో తెలియదు. హార్వెస్ట్ అయితే ఈరోజు ధూమ్ధామ్గా జరిగింది. సో వీడియో లెంత్ అయింది అని అనుకోకుండా వీడియో అంతా కూడా చూడండి. చాలా మంచి వెజిటేబుల్స్, మంచి మంచి ఫ్రూట్స్ ఈరోజు హార్వెస్ట్ చేసాము. ఆరెంజెస్ చూడండి ఎన్ని వచ్చాయో. సో ఇవన్నీ ప్లేస్ చేసేసుకుందాం. యాక్చువల్లీ ఇంకా హార్వెస్ట్కి చాలా ఉన్నాయండి, బట్ టైం అవుతుంది అండ్ వీడియో బాగా లెంత్ అయిపోద్దని వదిలేసాను. చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, రోజెస్, బంతులు, ఇలా చాలా వెరైటీసే ఉన్నాయి. సో ఇది పెద్ద టేబుల్ అనుకోండి, మీకు ఏ సెక్షన్ ఆ సెక్షన్ పెట్టి నేను చూపించుండేదాన్ని. చిన్న ప్లేస్లో ఇన్ని వెజిటేబుల్స్ ఇరికించి పెట్టేసాను అనమాట. సో మీకు తెలుసు కదా మొక్కలు కూడా నేను అట్లానే ఇరికిస్తాను అని. సో అందుకని ఇప్పుడు ఏమేమి హార్వెస్ట్ చేసామో తెలుసుకునే ముందు ఒకసారి అలా చూసేసేయండి నా టేబుల్ని.
సో టేబుల్ లెమన్స్ అండి, హార్వెస్ట్ చేసి నా 2 చేతులు చూడండి ఎంత అందంగా తయారయ్యాయో. ఇది నా విక్టరీ సింబల్కి చిహ్నం అండి. సో చూడండి టేబుల్ లెమన్స్ అయితే ఎన్ని వచ్చాయో చూసారు కదా. అండ్ వంకాయలు, జాంకాయ అండ్ తెల్ల వంకాయలు, క్యాప్సికమ్, ఇది పండితే రెడ్ క్యాప్సికమ్ చాలా బాగుంది. అండ్ టమోటాలు, అంజీర్ అండ్ లెమన్స్ అండ్ పాలకూర, కాలీఫ్లవరు, చాలా పెద్ద సైజు కాలీఫ్లవర్స్. సో చూసారా ఒక 7 కాలీఫ్లవర్స్ హార్వెస్ట్ చేసామండి. అదేవిధంగా పచ్చిమిర్చి, తాజా పచ్చిమిర్చి అండ్ మన తోటకూర. సో ఎన్ని రకాల వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసామో సో చెప్పేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసాము. సో 9 కాదండి 10 టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసాము. అదేవిధంగా ఫ్రూట్స్ అయితే అంజీర్ అండ్ జామ, లెమన్స్ అండ్ టేబుల్ లెమన్స్. సో ఆ టేబుల్ లెమన్స్ అన్నీ పక్కన పెట్టేస్తే అంజీర్, జామ 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, 10 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్. సో ఎంత బాగుందండి, నేనైతే ఫుల్ సాటిస్ఫై. సో డబల్ విక్టరీ చూపిస్తున్నాను నా గార్డెన్కి. సో ఎంతో హ్యాపీగా ఉంది, ఎందుకంటే చూడండి ఎంత బాగా హార్వెస్ట్ చేశానో, నా చేతులే దానికి సాక్ష్యం. అండ్ ప్రకృతి కూడా ఇప్పుడు వర్షం వస్తుంది, అవి కూడా నాతో పాటు హ్యాపీగా ఫీల్ అయ్యాయి. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ హార్వెస్ట్లు, హెల్దీ వెజిటేబుల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్.